ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్, కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మన జాతకం రాయించుకోవటం పుట్టిన వెంటనే మనం సినిమాల్లో చూస్తుంటాం. మహారాజులకు పిల్లలు పుట్టారనుకోండి, వెంటనే జ్యోతిష్యం రాయించేసే జాతకం రాయించేసేయండి, ఎలా ఉంది, ఏమవుతుంది, ఎప్పుడు మళ్ళీ వీళ్ళు రాజులు అవుతారు అనేసి. మనం కూడా అలా చేస్తామా? అసలు అది ఉందా సాంప్రదాయం? ఇంట్లో పిల్లలు పుట్టగానే జ్యోతిష్యం జాతకం రాయించుతారా? రాయిస్తారు జయ. కొన్ని ఊళ్ళల్లో ప్రత్యేకంగా ఉంటాయి, కొన్ని ఏళ్లలో ప్రత్యేకంగా ఉంటాయి. ఆ టైం చూసుకుని, అంటే వెసులుబాటు సదుపాయాలు కూడా ఉండాలిగా. ఇప్పుడు అందరూ చేస్తారా అంటే చాలా మంది చేస్తారు, కొంతమంది చేయకపోవచ్చు. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు, నమ్మని వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. నమ్మని వాళ్ళు ఉన్నారు. ఇదివరకు అంతా జాతకాలు చూడడం, పేరు బలాలు చూసి ముహూర్తం పెట్టుకుని, మన పెళ్లిళ్ళు ఎలా అవుతాయి జయ? ఖచ్చితంగా పేరు బలాలే. పేరు బలాన్ని చూసి పెట్టుకుంటారు. మరి తర్వాత ఏదైనా ఒక అక్షరాభ్యాసం చేయించాలనో, ఏదైనా మంచి పని చేయించాలనో, ఓ గృహప్రవేశం చేసుకోవాలో, ఓ ఇంటికి గుమ్మాలు ఎత్తాలి, శంకుస్థాపన చేయాలి, ఓ మంచి పని చేయాలి అనగానే మీరేం చూస్తారు? జనరల్గా ముహూర్తం చూసుకుంటాం. అవునా? ఈ ముహూర్తం దేని బేస్ మీద చూస్తారు? మన జాతకం ప్రకారం కదా, మన నక్షత్రం ప్రకారం, మనం ఎప్పుడు పుట్టామో దాన్ని బట్టి, లేదా మన పేరుని బట్టి. పుట్టింది ఎప్పుడో తెలియదు అనుకో, అప్పుడు పేరు బలాన్ని చూస్తారు. మనకి పురాతన సాంప్రదాయమే. మీకు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనకి నచ్చినా నచ్చకపోయినా, మన ప్రపంచంలో అన్నీ ఉన్నాయి. ఈ అన్నిట్లలో నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. గ్రహాలు ఉన్నాయి, మీరు ఒప్పుకుంటారు కదా. 100%. మార్సు, జూపిటర్ పేర్లు తెలుసు మనకి కదా. మరి వాటిని మేము గ్రహాలు అంటాం తెలుగులో. ఉన్నాయి కదా. ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ గ్రహాలు ఎప్పుడు ప్లేసులు మారుతాయి మనకు తెలుసు కదా, సైన్స్ ప్రకారం. 100%. ఈ గ్రహాలు ప్లేసులు మారటం వల్లే మనకి ఇందులో భూకంపాలు వస్తాయి, సముద్రాల్లో చలనం వస్తుంది, నదీ జలాల్లో తేడాలు వస్తాయి, మన వాతావరణంలో మార్పు వస్తుంది. ఒప్పుకుంటారు కదా. వాటి ప్రభావం మనుషుల మీద కూడా ఉంటుంది అనేది జ్యోతిష్యం. అంతే. అవును. ఇప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని నువ్వు నమ్మినా నమ్మపోయినా శాస్త్రం శాస్త్రమే. నీకు అర్థం కాదు, నువ్వు నమ్మవు, అయినా కూడా శాస్త్రమే. అయినా కూడా శాస్త్రమే. మనకు తెలియకపోతే లేదన్నట్టు, నాకు మ్యాథ్స్ రావు లేవంటే కుదురుతుందా? మ్యాథమెటిక్స్ రావు మాకు, సైన్స్ రాదు కొంతమందికి, ఫిజిక్స్ టఫ్ లేదా, ఉంది కదా కొంతమందికి తెలుసు కదా, చాలా మందికి తెలుసు. ఫిజిక్స్ తెలియని వాడు ఎవడమ్మా? అదే కదా కదా. నువ్వు నేను ఒక తాడిని అటు ఇటు పట్టుకుని లాగాం, నువ్వు కొంచెం వీక్గా ఉన్నావు, నేను గట్టిగా లాగా, నువ్వు వచ్చి నా మీద పడ్డావు. ఫిజిక్స్ అంతే. అదే కదా, దాన్నే ఫిజిక్స్ అనాలి కదా మనం. అన్నీ ఉన్నాయి. జ్యోతిష్యము శాస్త్రం, వేదాంగం, వేదం నుంచి వచ్చినదే అది. అయితే జ్యోతిష్యం పూర్తిగా నిజం కాదని, పార్వతీదేవి శాపం ఉందని, 70% 80% నిజం అవుతుందని ఒక వాదన కూడా మనకి వినపడుతుంది. ఎప్పుడైనా సరే ఒక శాస్త్రం అంటూ ఉంటే దాన్ని శాస్త్రంగానే పరిగణించి అలాగే చెప్పి దాన్ని భగవంతుని విద్యగా భావించి చేసేవాళ్ళు ఉన్నట్టుగానే దాని మీద సంపాదించుకోవచ్చు అని తెలుసుకునే కుహనా వ్యాపారులు కూడా ఉంటారు. దాన్ని నమ్మే వాళ్ళ మీద, వాళ్ళ నమ్మకాల మీద ఆడి సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. మనం చెప్పలేకపోతాం. దానివల్ల కొంతమంది ఎవరో దొంగ జ్యోతిష్కులు ఉన్నంత మాత్రాన జ్యోతిష్యమే లేదని మనం ఎలా అనగలుగుతాం? శాస్త్రాన్ని మనం లేదని చెప్పలేం కదా. ఈ సైన్స్ లో కూడా మోసాలు ఉన్నాయి కదా, టెక్నాలజీలో మోసాలు ఉన్నాయి. ఎన్ని చూడట్లేదు, ఎన్ని టెక్నికల్ థింగ్స్ లో మోసపోతున్నాం మనం. అవునమ్మ గారు. మరి అది ఎలా ఉందో ఇది కూడా అంతే. ఇది వరకటి కాలంలో ఏం చేసేవాళ్ళంటే, పుట్టగానే బర్త్ టైము అటు ఇటుగా నోట్ చేసుకుని, ఊరి సిద్ధాంతి గారు ఎవరో ఒక కాగితం మీద ఫలానా టైంలో శిశు జననం, స్త్రీ శిశు జననమా లేకపోతే పురుష శిశు జననమో, ఇన్నోవాడు ఈ తండ్రి, ఇన్నోవాడు కుమారుడో కుమార్తెనో రాసి ఒక కాగితం రాసి పక్కన పెట్టుకునేవాళ్ళు, కాగితాల మీద నోట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ ఊరి సాంప్రదాయాన్ని బట్టి ఇంత పెద్ద కాగితం రాసేవాళ్ళు, చిన్నగా ఒక చోట నోట్ చేసి పెట్టుకునేవాళ్ళు. లేదా పర్వదినాల్లో పుట్టారనుకో, రథసప్తమి నాడు 5ంటికి పుట్టారు, రథసప్తమి నాడు 9ంటికి పుట్టారు, లేకపోతే సంక్రాంతి పండగకి మధ్యాహ్నం పుట్టారు, అలాంటి లెక్కలు కూడా ఉండేవి. ఇది వరకు తిథులు స్పష్టంగా తెలిసి ఉండే కాలంలో ఫలానా తిథి నాడు ఈ పిల్లాడు పుట్టాడనేది కూడా ఖచ్చితంగా తెలిసేది, రాసి పెట్టుకునేవాళ్ళు. ఈ తిథి వల్ల రేపొద్దున ఏదైనా ముహూర్తం పెట్టుకునేటప్పుడు
వీడు ఫలానా తిథి నాడు ఫలానా నక్షత్ర సమయంలో పుట్టాడు అంటే ఆ ముహూర్తానికి ఈ తిథి ఈ నక్షత్రం వాడుకునే మ్యాచ్ అవుతుందా లేదా చూసుకో. వివాహాలకి ఇక్కడ జాతకాలే కలిపి చూడడం అనేది కూడా ఒక సాంప్రదాయం. ఇప్పుడు నాకు తెలిసి జయ ఒక 25-30 ఏళ్ల క్రితం అంత జోరుగా ప్రతి వాళ్ళు జాతకం చూడడం లేదు. అసలు ఈ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేసుకునే విధానాలు కూడా 90% ఉండేవే కాదు అప్పట్లో. అది మర్చిపోయారు జనం. ఏదో అందాజుగా ఉండేది. పేరు, అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం అనుకో, అమ్మాయి పేరు సీతో, సచివతో, సావిత్రో అనుకో, ఈ 2 పేర్లకి నక్షత్ర గణనం చేసేవాళ్ళు పేరుకి. ఇప్పుడు ఒక నక్షత్రం ఉంది, దానికి చూచూ చేచో ఏవో 4 అక్షరాలు ఇస్తారు. ఈ 4గిట్లలో ఈ పర్టికులర్ పేరు తాలూకు ఒక నక్షత్రం ఉంటే, ఒక ఇది కనుక ఉండుంటే వీడిది ఈ నక్షత్రం కింద కౌంట్ అంతే. అప్పుడు ఈ అమ్మాయి నక్షత్రం దాని అమ్మాయి పేరుతోటి దానికో నక్షత్రాన్ని కౌంట్ చేసేవాళ్ళు. ఈ రెండింటిని మ్యాచ్ చేసి వీళ్ళ పెళ్లికి ఒక ముహూర్తాన్ని పెట్టేవాళ్ళు. ఇది సిద్ధాంతులు చేసేదే. నువ్వు నేను మ్యాథ్స్ వచ్చని చేయడానికి వీల్లేదు. ఈ విషయం, ఈ సిద్ధాంతము స్పష్టంగా తెలిసిన పురోహితులు ఎవరైనా పేరు బలాలు కలిపి, ఒకవేళ పేరు బలం కుదరలేదంటే అమ్మాయి పేరు మార్చేసేవాళ్ళు. అవును, అమ్మాయి పేర్లు మార్చేసిన వాళ్ళు బోల్డ్ మంది కనపడతారు. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారా? పేరు మార్చేసి ఆ పేరుతో పిలిస్తే పేరుకు బలం వస్తుందని ఏ దేవుడి పేరు, అయ్యవారి పేరు, అమ్మవారి పేరు పెట్టి చేసేవాళ్ళు. పెళ్లిళ్ళు చేసేసేవారు. పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిది వినాయకరావు పెళ్లి అని ఒక అద్భుతమైన నవల ఉంది. మామూలు సూపర్ కాదు అది. టాప్ క్లాస్ నావెల్స్ లో అదొకటి అనమాట. నా ఫేవరెట్. చాలా చెప్పాలి మరి. వారిని పర్మిషన్ అడగాలి, అదొక పాయింట్ ఉంది. ఓకే. ఈ వినాయకరావు పెళ్లిలో అమ్మాయికి అమ్మాయి పేరు ఆదిలక్ష్మి ఏదో పేరు ఉంటుంది. వీరిద్దరికి పెళ్లి కుదరదు. ఎందుకు ఇన్ని విఘ్నాలు వస్తున్నాయని అబ్బాయి పేరు మారుస్తారు ఆ కథలో, ఆ నావెల్లో. అందుకని చెప్తున్నా పాయింట్. ఇలా మార్చుకోవచ్చు. అబ్బాయి పేర్లు కూడా మార్చిన వ్యవహారాలు కొన్ని చోట్ల కనపడతాయి. అయిందా? ఇప్పుడు పేర్లు కాదు, మనకి కరెక్ట్ గా మన ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు అమ్మాయివి కూడా తెలిస్తే ఈ 2 మ్యాచ్ చేసి వీళ్ళిద్దరికి ఎన్ని గుణాలు కలిసినాయి, వీళ్ళిద్దరి సంసారం ఎంత మటుకు ముందుకెళ్తుందో చూసుకుని దాన్ని బట్టి ముహూర్తం పెట్టుకుని పెళ్లిళ్ళు చేసుకునే విధానం ఉంది, చేస్తున్నారు ఇప్పటికీ కూడా. కొంతకాలం పాటు ఓన్లీ 1-2 కమ్యూనిటీస్లో మాత్రమే జాతకాలు చూసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కమ్యూనిటీస్లోనూ అందరూ చూస్తున్నారు. ప్రతి వాళ్ళకి మాకు నమ్మకం లేదని చెప్పేవాళ్ళు, ఇవన్నీ నేను నమ్మను అని చెప్పేవాళ్ళు ఎలా కనపడుతున్నారో దాన్ని 100% నమ్మి ఒక ప్రత్యేకంగా జాతకాలు చూడడానికి గురువుగారిని పెట్టుకుని మన ఇంటికి వచ్చిన పెళ్లి సంబంధాలన్నింటినీ గురువుగారికి పంపించి ఏది జాతకం కుదిరితే అదే చేసుకుంటున్న వాళ్ళు 90% ఉన్నారు. మీరు ఒప్పుకోపోయినా సరే. మీరు చూడరు కదా అలాంటివి ఏమన్నంటే, లేదండి మేము చూస్తాం, మాకు నమ్మకమే, లేకపోతే పెళ్లిళ్ళు చేస్తే ఫెయిల్ అయిపోతున్నాయి. జాతకాలు చూస్తే కనీసం బాగుంటుంది. జాతకాలు చూస్తున్న పెళ్లిళ్ళు కూడా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. ఈ జాతకాలు చూసేటప్పుడు ఏవో గుణాలు కలిసినాయని చేసుకుంటారు కొన్ని చోట్ల. గుణాలు కాదు, అసలు గ్రహమేళనం చూడాలంటారు ఇంకొన్ని చోట్ల. గ్రహమైత్రి చూసి గ్రహాలు బాగుంటేనే చేసుకోవాలి అని. మీరు ఎలా చూసినా సరే మీ గురువుగారిని ఒకరిని చూసుకుని వారి దగ్గర జాతకాలు చూపించుకోవచ్చు. నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చూపించుకోవచ్చు అని చెప్తున్నాను. మీ నమ్మకాన్ని బట్టి, మీకు నమ్మకం ఉంటే ఇవి జాతకాలు చూపించడం వేస్ట్, అవేమి లెక్కలు ఉంటే అదంతా లెక్కేనమ్మా. ఇవి ఏదో అందాజుగా చెప్పటం కాదు. ఏ ఏ సమయాల్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనేది ప్రతి గ్రహానికి ఒక లక్షణం ఉంది. అదంతా ఉంది, దానికి సబ్జెక్టు ఫుల్గా పూర్తి స్థాయి సబ్జెక్టు ఉన్నప్పుడు అది లేదని మనం ఎలా అంటాం? అలా అనలేం కదా. జస్ట్ గణన చేసే వారి ప్రత్యేకతని బట్టి ఇది సరిగ్గా జరుగుతుంది. ఏదైనా ఉపాసన ఉన్న గురువుగారు పెద్దగా డబ్బు ఇంపార్టెంట్ కాదు, శాస్త్రమే ఇంపార్టెంట్ అని భావించే గురువుగారులు ఎవరైనా దొరికితే చూపించుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం జనన కాలం రాసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్లు హాస్పిటల్స్ సర్జరీలు చేయించట్లేదు అజయ. దాన్ని ఏమంటారు, మన C-సెక్షన్ ఫలానా ఇన్ని నిమిషాలకి ఇన్ని సెకండ్లకి అయ్యగారు చెప్పారు అలాగే చెయ్యాలని. డాక్టర్లు అందరు బోళ్ళంతమంది రాస్తున్నారు వాటి మీద. పురోహితుడు వచ్చాడు మా ప్రాణానికి అనుకుంటూ వాళ్ళందరూ ఒకే ముహూర్తం పెడతారు. 3 గంటల 2 నిమిషాలు, 4 గంటల 6 నిమిషాలు, 7 గంటల 16 నిమిషాలు. అప్పుడే కొయ్యాలి, శీర్షోదయం అప్పుడే కావాలి, అప్పుడే శిశువు భూమి మీద పడాలి.
లెక్క ప్రకారం. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే ఇక వాడి రకం, వాడు ఏ క్షణానికి బయటకు వచ్చాడో అది లెక్క పెడతారు. అవును. శిశువు బయటపడడమే ఇంపార్టెంట్ కాబట్టి ఆ సమయాన్ని లెక్కించి వీడు ఇలా అవుతాడు, ఇది అవడు, ఇది చేస్తాడు, చెయ్యడు, ఇలా చేసి తర్వాత అలా కూడా చేస్తాడు అని చెప్తారు. బ్రహ్మాండ నాయకులు చాలామంది ఉన్నారమ్మా. మన నమ్మకం మీదే. మన నమ్మకం మీదే. నాకు తెలిసి ఒక కేసు నేను చెప్తా. ఒక ఆయన ఒక 25-26 ఇయర్స్ అప్పుడు ఆయన జాతకం రాయించారు. ఊరికే అంటే ముందే ఉండుంటుంది. ఈయనకి 50+ ఒక మారకం ఉందని రాశారు. 50+ అంటే 51 అలా వచ్చాక పెద్ద అనారోగ్యం, జబ్బు పోవచ్చు లేదా తిప్పుకోవచ్చు, మారకం అని రాయబడి ఉంది. అది కనపడింది, జరిగింది. తిప్పుకున్నారు. చాలా పెద్ద స్ట్రోకే. మనం చెప్పలేకపోతాం, మరి అది కనపడిందిగా క్లియర్గా. అంటే అది ఎక్స్పీరియన్స్ మీద కూడా ఉంటుంది రమ్మగారు. మన నమ్మకం అంతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ మీద కూడా ఉంటుంది. చాలా మందికి అవును మాకు ఇలా చెప్పారు, మాకు ఇలా జరిగింది అని చెప్పేవాళ్ళారా, అక్కడి నుంచి మాకు కూడా చెప్పారు, మాకేం అవ్వలేదండి అంటారు. చాలా మటుకు అవుతాయి, కొన్ని అవ్వకపోవచ్చు. కానీ శాస్త్రం ఈ గణనాలలో చిన్న చిన్న ఇవి ఉండొచ్చు, వీటిలలో ఇంకా ఉన్నాయి. దీన్ని ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ మనం. సాధారణంగా మన గ్రహాలు రేపొద్దున ఇవి ఎన్నేసి సంవత్సరాలు మన తాలూకు ఈ దశలలో ఉంటాయి. దశలు, విదశలు, అంతర్దశలు రకరకాలతో పాటుగా మన దైవ గణనం, దైవానుకూలత దాన్ని బట్టి ఉంటుంది. మన జీవిత కాలంలో మనం ఎక్కువగా జపం చేసే వాళ్ళము, దేవాలయ దర్శనం చేస్తామా, తీర్థాటన చేస్తామా, ఇతరులకి సహాయం చేస్తామా, స్వధర్మ నిధనం చేస్తామా, ధర్మాచరణ చేస్తామా, ఎవరికైనా జీవితాన్ని ఇస్తామా, ఎంత సహాయం చేస్తాము, ఇవన్నీ కూడా మన తాలూకు జాతకంలో వచ్చిన దుష్ప్రభావాల్ని తగ్గించి పోగొట్టలేవు బహుశా, కానీ తగ్గిస్తాయి. ఏదైనా మంచి అద్భుతమైన దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు దీని పద్ధతి ఏమిటి? మనం ధార్మికమైన జీవనం ఉంటే జాతకంలో దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ దాన్ని సెట్ చేసుకోగలుగుతాం. దీంతో పాటుగా ఈ గ్రహాలకి విధానం చేయాలి ఇలా చెప్తారు నియమంగా. ఇక సూర్యుడికి కందులని, తర్వాత బుధుడికి పెసలని, ఇలా లెక్కలున్నాయి. ఆ లెక్క ప్రకారం అవి దానాలు చేస్తుంటే ఈ గ్రహం వల్ల మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పారు అనుకుందాం, చెప్తారు ఇంత జపం చేయండి, ఇన్ని దానం చేయండి అని. అది నిత్యం దానం కింద ఉంచుకున్న వాళ్ళని కూడా కొంతమందిని చూస్తున్నాను నేను. బుధుడితో ప్రాబ్లం ఉంది, రెగ్యులర్గా పెసరపప్పు వండుతారు వాళ్ళు. నేను చెప్తుంటా కదా బుధుడికి పెసలని, పెసరపప్పు వండుకుంటారు. ఎవరికైనా పెసరపప్పు ఇస్తారు. దేవాలయాల్లో పెసరపప్పు దానం చేస్తారు. పెసలు నానబెట్టి ఆవుకో ఎద్దుకో ఇన్నేసి పెట్టకూడదమ్మా, చారుడు 4 గింజలు, అన్ని గింజలు పెడతారు. ఈ పెసలది ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చటి వీటిని ఎడ్లకి, గొడ్లకి, ఆవులకి, మేకలకు కూడా, ఆవులు ఏదైనా ఒక జీవికి ఆహారాన్ని ఇస్తారు. అప్పుడు ఈ గ్రహం తాలూకు దుష్ప్రభావం ఏదో ఉంది కదా, అది ఇంత పెద్ద శైలాబలాగా మన నెత్తి మీద పడకుండా కాస్త చిన్నది పడుతుంది, చిన్న రాయి పడుతుంది, అట్లా చెప్తారు. శాస్త్రం ఖచ్చితంగా ఉంది. మీ అవకాశము, మీ ఆలోచన, మీ నమ్మకాన్ని బట్టి రాయించుకోవచ్చు. ఏవైనా ఫలానా వాటి వల్ల సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటే వాటి కాస్త పరిహారం చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా మీ యొక్క నమ్మకమే, అంతే. శాస్త్రాన్ని మాత్రం లేదని చెప్పడానికి వీల్లేదు. రైట్ రాము గారు, నమస్తే. నమస్తే.